వైసీపీ ప్రజలు గోరి కడతారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వెల్లడి. పిఠాపురంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలో దిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుందని, అందుకే అశ్లీల చిత్రాలు, మద్యమత్తులో తూగే రామ్ గోపాల్ వర్మను పోటీలో దింపడానికి ప్రయత్నం చేస్తున్నారని జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ధ్వజమెత్తారు. నేడు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రామ్ గోపాల్ వర్మ పిఠాపురం నుండి పోటీ చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యూహాలు రచించడం సిద్ధహస్తుడని స్పష్టం చేశారు. వ్యక్తుల మీద సినిమాలు తీసుకునే పబ్బం గడుపుకునే వర్మకు మతిభ్రమించిందని తెలిపారు. ఇప్పటికే వైసీపీలో చాలా మంది ప్రజాప్రతినిధులు టీడీపీ, జనసేన పార్టీలో చేరిపోయారని, రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రజలు కోరి కడతారని స్పష్టం చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ చేస్తానని చెప్పి 3 అసెంబ్లీ సీట్లకు పార్లమెంట్ సీట్లు త్యాగం చేసేటువంటి ఇవాళ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరం. అలాంటి జనసేన, బీజేపీ, టీడీపీ అసంతృప్తులు లేకుండా మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి ఏదైతే మరి పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడానికి నేను అక్కడ సంసిద్ధంగా ఉన్నానని చెప్పి నిన్న ప్రకటించినటువంటి తరుణంలో ఎప్పుడూ కూడా మత్తులో ఉంటూ అశ్లీల చిత్రాలు తీసుకుంటూ అశ్లీల చిత్రాల్లో పేరుగాంచినటువంటి రామ్ గోపాల్ వర్మ ఆ వ్యక్తి వచ్చి పిఠాపురంలో పోటీ చేస్తాడట. ఇది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. రామ్ గోపాల్ వర్మని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి రచిస్తున్నటువంటి వ్యూహంగా భావిస్తూ ఉన్నాం. ఇటువంటి రామ్ గోపాల్ వర్మను పెట్టుకొని ఏదైతే వ్యూహాలు రచిస్తూ ఉంటాడో ఇద్దరు దొందు అనేటువంటి విధంగా రామ్ గోపాల్ వర్మ ఆశయాలు, ఆయన భావజాలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అదే జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుడికి నచ్చిన దాంట్లో భాగంగానే స్థాయి మరిచిపోయి ఏదో 1-2 సినిమాలు మొట్టమొదటి హిట్ అయినటువంటి సందర్భంలో వ్యక్తుల మీద ఆటోబయోగ్రఫీలు తీసుకున్నటువంటి ఈ నీచమైనటువంటి దర్శకుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిఠాపురం అసెంబ్లీ స్థానం గురించి ఇవాళ మాట్లాడటం అంటే, విమర్శలు చేయడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏ స్థాయికి జగన్మోహన్ రెడ్డి దిగిపోయారంటే ఇవాళ రామ్ గోపాల్ వర్మ చెప్తున్నటువంటి ట్వీట్లు కానీ, ఆయన ప్రకటనలు కానీ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇప్పటికే వైసీపీలో నించోడానికి అభ్యర్థులు లేరు, కరువైపోయారు. కాబట్టి రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తుల్ని ఇవాళ నించోబెట్టే స్థితికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చేసారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. జగన్ అరాచక పాలన, రామ్ గోపాల్ వర్మ అరాచకమైనటువంటి ఆ యొక్క రాతలు, ఆ యొక్క ఆటోబయోగ్రఫీ సినిమాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు సాగరం పెట్టిన రోజులు దగ్గరలో ఆసన్నమైనవి.